అయినా చేసుకోవచ్చు. ఎప్పుడైనా తొందరగా మనము చేసుకోవాలనుకుంటే ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా చేసుకోవచ్చు. ఇలా మూకుడు పెట్టుకుని మనం రవ్వ ముందు ఏం చేయాలంటే అండి, ఎవరికి కొంచెం తెలియదు ఈ ట్రిక్. మనము నీళ్ళలో వేసిన తర్వాత ఉండలు కట్టేస్తుంది కదండి, అలా ఉండలు కట్టకుండా మనం కొంచెం నూనె వేసుకుని కలిపేసుకుని ఉంచేసుకుంటే మనం ఎక్కువ తొందరగా తిప్పక్కర్లేదు. ఇది కూడా నూనె వేడెక్కుతుంది. నూనె వేడెక్కిపోయిందండి. ఉప్మాలో శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర కొంచెం ఇష్టమున్న వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, అల్లము, కరివేపాకు, ఇదిగోండి తాలింపు వేగిపోయింది బాగా. జీడిపప్పు కూడా బ్రౌన్ కలర్ వచ్చింది, బాగుంటుంది జీడిపప్పు. మన ఆప్షన్ అండి, ఇది మనకి ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనకు హాఫ్ గ్లాసు రవ్వ తీసుకున్నామండి, హాఫ్ గ్లాసు రవ్వ తీసుకున్నాము, గ్లాసున్నర నీళ్లు పోసుకుంటే బాగుంటుంది. అంటే మన పెసరట్టు కదండి, అందువల్ల కొంచెము తడిగా ఉంటేనే బాగుంటుంది. ఇక నీళ్ళు వేసుకున్నాను, ఒకటికి 1.5 నీళ్ళు పోసాను ఈ తాలింపులోను. ఇదిగోండి నీళ్ళు మరుగుతున్నాయి కదండి. మనము నూనె కలిపి ఉంచిన రవ్వ ఇందులో వేసుకోవాలి. చూడండి, ఉండలు కట్టకుండా బాగుంటుంది. లేకపోతే నూనె వేయకపోతే వేసిన వెంటనే మనకు ఉండలు కట్టేస్తుంది. ఇదిగో చూశారు కదండి, కాంబినేషన్ పెసరట్టుతోటి ఉప్మా. ఎవరైనా పెసరట్టు అంటే ఇష్టపడిన వాళ్ళకి పెసరట్టు ఉప్మా కాంబినేషన్ చేసి పెడితే ఇంకోటి వేయమంటారు.